ఇంతటి మహోత్సవ కార్యక్రమానికి గతంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా వచ్చిన దాఖలాలు లేవు. కానీ మన గిరిజనుల ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్తికొండ శాసనసభ్యులు గౌరవ శ్యామ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి అన్న గారికి, మిగిలిన మాతోటి గిరిజన నాయకులకు, డిఆర్ఓ గారికి, మిగిలిన జిల్లా అధికారులకు, దాదాపు 90 దేశాలు ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా ఆదివాసీలంటేనే ఆది మానవులకు మూలమైనటువంటి వాసులు ఆదివాసులు. ఈ ఆదివాసులు పుట్టడమే అడవుల్లో పుడతారు. ఈ ఆదివాసులు పెరగడమే అడవుల్లో పెరుగుతారు. ఆదివాసులు మరణించడం కూడా అడవుల్లోనే ఉంటుందని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఈ ఆదివాసీలకు ప్రత్యేకమైనటువంటి ఆచార సంప్రదాయాలు, ప్రత్యేకమైనటువంటి అలవాట్లు, ప్రత్యేకమైనటువంటి భాష, మిగిలిన కట్టుబాట్లు ఇవన్నీ ఉన్నవారినే మనం ఇవాళ ఆదివాసులుగా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రపంచంలో గుండె శస్త్రచికిత్సకు ఆనాడు ఆదివాసులు ఉపయోగించినటువంటి వనమూలికలనే ఇవాళ గుండె శస్త్రచికిత్సకు కూడా మనం ఆ వనమూలికలను వాడుతూ ఉన్నాము. ఆనాడు అడవులలో ఏదైతే జంతువులను చంపడానికి ఉపయోగించినటువంటి ఆ వనమూలికలనే ఈరోజు గుండె శస్త్రచికిత్సకు కూడా మనం ఇవాళ ఆదివాసుల నుంచి నేర్చుకోగలుగుతున్నాము. ఇవాళ ఆధునిక నాగరిక నేర్పించినది కూడా ఆదివాసులు అని చెప్పేసి మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచ దేశాలలో అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ అణగారిన వర్గం ఆదివాసీ వర్గమే. ఈ ఆదివాసీ వర్గాలను పైకి తీసుకురావాలా, వీరి విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో ఆ దేశంలో ఉన్నటువంటి ఆయా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఆదివాసీ దినోత్సవాన్ని మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వాలు ఏవైతే ఫలాలు ఉన్నాయో, ఏదైతే తాటి కొమ్మలు, తాటి కాయలు తినని చెప్పేసి ప్రభుత్వం చెప్తే, కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు తాటి కాయలు, ఈత కాయలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఇవాళ ఈ క్షేత్ర స్థాయిలో అధికారులు ఉన్నారని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఇవాళ గిరిజనుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు. మరి ఈ గిరిజనుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఈ కోట్లాది రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఇకనైనా ప్రభుత్వాలు గతంలో ఈ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది కూడా మన గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మనం ఇవాళ ఘనంగా చెప్పుకోవచ్చు. ఈ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడమే కాకుండా మనకు సంబంధించినటువంటి ఏ పథకాలైనా కూడా మన ప్రజలకు చేరదీయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ అధికారులకు, ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇవాళ ఈ దేశంలో ఈ ప్రజల ఓటు బ్యాంకుల కోసం ఒక కులంలో ఇంకొక కులాలను చేర్చడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ గిరిజన జాబితాలో ఇతర కులాలను చేర్చాలనే డిమాండ్ను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసలు ఏవైతే ఉన్నాయో అది ఒక కులానికి, మతానికి చెందినటువంటి హింసలే అని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. అక్కడున్న ఆదివాసీల పైన ఎంతటి ఘోరాలు జరుగుతున్నాయంటే అంతటి ఘోరాలు జరుగుతున్నాయి. అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా జరగకుండా ఉండాలంటే ఏదైతే గిరిజనుల జాబితాలో ఇతర కులాలను కూడా చేర్చే అంశాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులకు కూడా మేము గౌరవంగా విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో మనకు పాఠశాలలు ఇచ్చారు, కానీ పాఠశాలలకు సంబంధించి శాశ్వతంగా టీచర్ ఉద్యోగాలు లేవు సార్. ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తే వీటికి సొంత భవనాలు లేవు సార్. ముఖ్యంగా ఆలూరు కానీ తుగ్గలి ప్రాంతంలో ఒకే భవనంలోనే అమ్మాయిల పాఠశాల అబ్బాయిల పాఠశాలలోనే ఒకే ప్రహరీ
లోనే నిర్మించడం జరుగుతుంది. రోజు కూడా అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నా కూడా మేము గతంలో ఎంతో మంది అధికారులకు విన్నవించుకున్నా కూడా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ పరిష్కారం కావడం లేదు. గౌరవ కలెక్టర్ గారిని ఈ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం అయితే కానీ ప్రభుత్వం ఏదైతే గతంలో రద్దు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో గిరిజనుల పథకాలను మళ్ళీ పునరుద్ధరించి గిరిజనులకు మంచి చేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఆ పథకాలను వినియోగించుకునేకి ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే మన